ఆనందాన్ని అనుభవించడానికి, సంతోషాన్ని అనుభవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి చాలు. ప్రభునామన మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక మాట ఈ సమయాన్ని మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను మీ ముందుకి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేం మాట అంటే పిల్లరా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నటువంటి మాట ఉంటుంది. ఈ మాట అపోస్తులైనటువంటి పౌలు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి చెప్పినటువంటి మాట. ఈ మాట దీంతోపాటు చాలా విషయాల గురించి మాట్లాడాడు పౌలు గారు. సంఘములో పెద్దలను ఎలా నియమించాలి, ఎలా పోరాడాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు మొదటి అలాగే 2వ పత్రికలో కూడా. అయితే ఇక్కడ ఈ ఒక విషయాన్ని, ఈ ఒక మాటను మనం ధ్యానించేద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులే అంటే మంచి సైనికులు ఉన్నారు, చెడ్డ సైనికులు ఉన్నారా అంటే దాని భావం అంతే కదా. నాతో కూడా శ్రమను అనుభవించుము, మంచిది తాగు, అన్నం తిను, టిఫిన్ తిను, ఈ ఆహారం తీసుకో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది మనకు. కానీ అంత చిన్న విషయం ఏం కాదు కదా. శ్రమను, నాతో కూడా శ్రమను అనుభవించు అంటున్నాడు ఆయన. పౌలు నాతో కూడా శ్రమను అనుభవించు అంటున్నాడు తిమోతిని. ఆల్రెడీ పౌలు శ్రమ అనుభవిస్తూనే ఈ పత్రిక రాశాడు. చెరసాల్లో ఉండి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక. తాను అనుభవిస్తూనే ఇప్పుడు చెప్తున్నాడు, నాలుగు నువ్వు కూడా శ్రమను అనుభవించు. ఇలా సమాజంలో మనం గమనిస్తే బిడ్డలారా, కుటుంబాల్లో, సంఘాల్లో ఒకళ్ళని శ్రమలు పెట్టేవాళ్ళే కానీ వాళ్ళు శ్రమలు పట్టడం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళక తల్లిని శ్రమ పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, తండ్రిని శ్రమ పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సేవకుని శ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు, అలాగే భార్యలను, కట్టుకున్న భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ బంధువులను, స్నేహితులను, ఇలా ఒకరిని శ్రమ పెట్టేవాళ్ళు మనకు కనపడతారు. ఎందుకోసం అంటే ధనం కోసం, వస్తువుల కోసం, వాహనాల కోసం, వాటి కోసం, వీటి కోసమని వేటి చేతను వాళ్ళు శ్రమ పడరు కాదు, కానీ ఎదుటి వాళ్ళని శ్రమ పెడతారు. ఎదుటి వాళ్ళని భయంకరంగా శ్రమల పాలు చేస్తారు. వాళ్ళు మాత్రం పొడ్డు మీద కూర్చొని సమస్తమును కూడా పొందుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పౌలు చెబుతున్న మాట ఏంటంటే తిమోతికి, నాతో కూడా శ్రమను అనుభవించు ఉంటున్నాను. నాతో కూడా శ్రమను అనుభవించు. శ్రమను అనుభవించవలసిన వారేమో ఈరోజు మనం కూడా. తిమోతి కాదు, మనం కూడా శ్రమను అనుభవించాలి. శ్రమను పెట్టడం కాదు. మనకి పాత పద్ధతిలో మనం ఉండిపోయామన్నమాట. ఇంకా మన మనసు పరిపూర్ణత రాలేదు, మన క్రియలు పరిపూర్ణతగా లేవు క్రీస్తులో. పూర్వం ప్రభు దగ్గర రాకమునుపు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా మనం అదే చేస్తూ ఉన్నాం. అందరినీ శ్రమ పెడుతున్నాం కానీ మనం శ్రమ పడటం లేదు. ఇక్కడ క్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి పౌలు శ్రమ పడుతున్నాడు. పరిచర్య ద్వారా శ్రమ అనుభవిస్తున్నాడు. అదే శ్రమను తాను అనుభవించుకుంటున్నాడు, తీసుకోమంటున్నాడు, పొందుకోమంటున్నాడు. తప్పనిసరిగా తిమోతి మాత్రమే కాదు కానీ చాలామంది శిష్యులు కూడా ఈ రకమైన మార్గంలో వెళ్ళారు, ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళందరూ, ఒక యోహాను తప్ప. అలా చేస్తేనే ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చింది సువార్త. లేకపోతే ఈరోజు నీకు రక్షణ, నాకు రక్షణ లేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ విషయాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి, దీన్ని పాటించాలి, దీని ప్రకారంగా మనం జీవించవలసిన వాళ్ళే ఉన్నాం. నిజబెట్టారా, క్రైస్తవ సమాజంలో ఈ రోజున శ్రమలు అనుభవించాలి అంటే ఒక భయం, ఒక ఫోబియో, ఒక అధైర్యపడుతూ ఉంటారు, ఉలిక్కి పడుతూ ఉంటారు. మేము తట్టుకోలేము, వల్ల కాదు అంటుంటారు. కానీ అది లేఖనానికి విరుద్ధం. శ్రమ, క్రీస్తుని మొత్తం మనం శ్రమ పడకుండా ఉంటూ కుదరదు. ఈ లోకంలో పడాల్సిందే. శారీరకంగా ఒక్కోసారి శ్రమ పడాల్సి వస్తుంది, ఆత్మీయంగా శ్రమ పడాల్సి వస్తుంది, సంఘము ద్వారా లేకపోతే బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, గ్రామంలో, పట్టణంలో ఎన్నో వాటి విషయాలే మనం శ్రమ పడవలసి వస్తుంది. శ్రమ పడవలసి వస్తుంది. క్రైస్తవుడా, శ్రమ పడకుండా నువ్వు దాటిపోదాం అనుకుంటే అది జరగదు.
నువ్వు శ్రమ పడకుండా ఈ లోకాన్ని దాటిపోదామంటే, శ్రమ పడకుండా నువ్వు జీవిద్దామంటే అది కుదరదు. ఎక్కడో ఒక చోట క్రీస్తు నిమిత్తము, క్రీస్తు పరిచయ నిమిత్తము, సంఘము నిమిత్తము, నీ భక్తి నిమిత్తము ఎక్కడో ఒక చోట శ్రమ తప్పనిసరిగా ఎదురవుతుంది. ఆ శ్రమను మనం తప్పనిసరిగా అనుభవించవలసిన వారే ఉన్నాము. యేసుక్రీస్తు వారు కూడా తప్పనిసరిగా మీరు ఆ మార్గంని రావాల్సిందని తెలియపరుస్తూ కూడా ఉన్నారు. కాబట్టి దీని మీద నువ్వు స్థిరపడు, దీని మీద నువ్వు మనసు తెచ్చుకో, దీని విషయంలో ఆలోచన చేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వు. ఈరోజు నీకు అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ రేపు ఒక నాటికి నువ్వు ఆలోచన చేస్తున్నటువంటి విధానం అంతా మారిపోతుంది. ప్రాంతమంతా అంటే సందర్భాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, వాతావరణం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా శ్రమను తీసుకోవడం నీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు పరిచయ నిమిత్తము, క్రీస్తు సంఘం నిమిత్తము, క్రీస్తు నిమిత్తము కూడా ఇప్పటి నుంచి స్థిరపరుచుకో, నీ మనసులో రూఢిపరుచుకో. నేను తప్పనిసరిగా శ్రమ పడవలసి ఉంటుంది కాబట్టి నేను దాన్ని సిద్ధపడి ఉండాలి. ఎంతోమంది భక్తులు అలా పడ్డారు కాబట్టే ఈ రోజున ఇక్కడ దాకా క్రైస్తవం రాగలిగింది, మనం అందులో ఉండగలిగాం. బహుశా నేను కూడా అటువంటి వాతావరణంకు వెళ్ళవచ్చు అంటే వెళతాం కూడా. కాబట్టి దీనికి సిద్ధపడు, శ్రమను అనుభవించడానికి సిద్ధపడు, సుఖాన్ని అనుభవించడానికి, సంతోషాన్ని అనుభవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి చాలు. ఇవన్నీ మనం ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నాం. క్రీస్తు ఇచ్చే ఫలాలు కూడా మనం అనుభవించాం. ఇకపోతే ఆయన ద్వారా వస్తున్న శ్రమను కూడా మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని ఈ రీతిగా మీకు పిలుపునిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్నాను, మీరు ఇక నుంచి సిద్ధపడి ఉండండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు దాకా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా భక్తి చేసుకుంటూ పోయావేమో, బహుశా ఇక రాబోయే రోజులు మారబోతూ ఉన్నాయని. దాని నిమిత్తం మీకు శ్రమలు రాబోతాయేమో, ఈ సంఘానికి రాబోతాము ఏమో మనకు తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు.